నేను పరిచయం అవ్వడమే బ్రాహ్మణి పాలిట శాపమైంది. ఎన్నో ఏళ్ల తర్వాత కన్న వాళ్ళని కలవాలన్న కల, ఆశ నా వల్ల ఆవిరైపోయింది. నన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రమాదం తన ఆయువు తీసింది. జరిగిందంతా చెప్పాలని ఈ ఇంటికొస్తే కూతురి కోసం ఆశగా చూస్తున్న తల్లిదండ్రులు నిజం చెప్పే అవకాశం నాకు ఇవ్వలేదు. నాన్నగారి గుండెపోటు వల్ల నిజం నా గొంతులోనే గరళమైంది. ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్ చెప్పిన మాటల్లో ఈ తల్లిదండ్రుల ప్రేమ అన్నింటికి మించి నాకే సంబంధం లేని బ్రాహ్మణి నా కోసం చేసిన ప్రాణత్యాగం, ఇవన్నీ సరస్సుని బ్రాహ్మణిగా మార్చాయి, బ్రాహ్మణిగానే ఉంచాయి. ఇప్పుడు చెప్పు నవ్యమ్మ, నిజం చెప్పమంటావా? ఈ కన్న వాళ్ళ సంతోషాన్ని నా స్వార్థం కోసం దూరం చేయమంటావా? నా జీవితం కోసం బ్రాహ్మణి చేసిన త్యాగానికి ద్రోహం చేయమంటావా? ఇంత బాధలో ఉన్నా కూడా నువ్వు ఎలా ఉంటున్నావు సరసు? ఒక పక్కన నిజం చెప్పాలనే తపన, ఇంకో పక్క అబద్ధాన్ని నటించాల్సిన అవసరం. ఎలా ఎలా సరసు? ఆయన వాళ్ళ కోసం అలవాటు చేసుకున్నానమ్మా. నిజం చెప్పటమే పెళ్లి ఆపడానికి కూడా ఒకే ఒక మార్గం అనుకున్నాను. కానీ అది కూడా ఇంపాసిబుల్ అని ఇప్పుడే తెలిసింది. అందుకే నవ్యమ్మ, నేను సరస్సునని తెలియకుండానే ఈ పెళ్లి ఆపాలమ్మా. ఎలా సరసు? అటు అన్నయ్య నమ్మటం లేదు, ఈ ఇంట్లోనూ అవకాశం లేదు. ఉన్న దారులన్నీ కళ్ల ముందే మూసుకుపోతున్నట్టు అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో నేను నమ్ముకునేది ఆ దేవుణ్ణేనమ్మా. నా ప్రాణాలు నిలబెట్టిన ఆ దేవుడే నా జీవితానికి న్యాయం చేస్తాడు, ఈ పెళ్లిని ఆపే వరమిస్తాడు. ఇంట్లో నీ పెళ్లి గురించి మాట్లాడుతుంటే నాకేదోలా అనిపించి నీతో మాట్లాడదామనొచ్చాను. నీ పరిస్థితి తెలుసుకున్నాను. అంతా మంచి జరగాలని కోరుకోవడం తప్ప నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను. వస్తాను సరసు. రాహుల్, కాఫీ. నేనేం అడగలేదే. కాబోయే భార్యాభర్తలం, నీకేం కావాలో చెప్పకుండా నేను తెలుసుకోలేనా? నా రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా లేదు నీకు. ఇంకేంటి నువ్వు తెలుసుకునేది? కమాన్ రాహుల్, నీ రూము నా రూమ్ ఏంటి? ఎవరో పరాయి వాళ్ళలా. పెళ్ళైన తర్వాత ఇది మన రూమే కదా. స్టాప్ ఇట్ ప్రీతి.
పెళ్ళయ్యాక జరిగే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాహుల్, నువ్వేదో బ్యాడ్ మూడ్లో ఉన్నట్టున్నావు. వేడిగా ఈ కాఫీ తాగు, కూల్ అయిపోతావు. నాకేం వద్దు. తాగు రాహుల్, నీకోసమే స్పెషల్గా ప్రిపేర్ చేశాను. ఒక్క సిప్ వేయి చాలు. సరే, అక్కడ పెట్టేళ్ళు. నేను వెళితే నువ్వు తాగుతావో లేదో నాకెలా తెలుస్తుంది? ఇదిగో, నా కళ్ళల్లోకి చూస్తూ ఈ కాఫీని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పొచ్చు కదా. ప్లీజ్ తీసుకో రాహుల్. వెళ్ళు. ఏంటిది? లవ్లీ సిప్ రాహుల్. నేను ప్రిపేర్ చేసిన కాఫీకి ఇంత టేస్ట్ నీ ఎంగిలి వల్లే వచ్చిందనుకుంటా. ప్రీతి, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తావా? ఒంటరిగా ఏంటి? నువ్వు రావడం లేదా? ఎక్కడికి? బ్రాహ్మణి నిశ్చితార్థానికి. ఈరోజే ముహూర్తమని ఆంటీ చెప్పారు కదా. తన పెళ్లి తర్వాతే మన పెళ్లి అన్నావు కదా, మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదు, నాకన్నీ గుర్తున్నాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్. ఇప్పుడు వెళ్తాను, కానీ పెళ్ళయ్యాక మాత్రం నిన్ను ఒంటరిగా వదలను రాహుల్. ఈరోజు బ్రాహ్మణి నిశ్చితార్థమా? ఏమైంది నాకు? ఎందుకింత ఆలోచిస్తున్నాను? అయినా బ్రాహ్మణి నిశ్చితార్థం అయితే నాకేంటి? పెళ్ళి నేను జరిపిస్తా అన్నాను కదా. అందుకే తన కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏం తీసుకెళ్ళాలి? బాబు, ఏంటది? ఉండు, బాగుంది. నా ప్రియమైన భార్య కోసం ప్రేమతో తీసుకొచ్చిన చిన్న గిఫ్ట్. బాబు, చిన్నదేంటి? చూడ్డానికి చాలా ఖరీదు అనిపిస్తుంది బాబు. అవును, చాలా ఖరీదు. ప్రేమకి మెరిసే వజ్రాల్లాంటి నీ కళ్ళంత ఖరీదైనది. నీ మాటల్లో తీయదనమంతా నిఖార్సైనది. నా నవ్వుకి మురిసే నీ మనసంత విలువైనది. అన్నిటికీ మించి నా మనసులో నీ మీద పెంచుకున్న ప్రేమలా ఆకాశమంత గొప్పది. ఏంటి బాబు, ఏమైంది ఈరోజు మీకు? ఖరీదు అడిగితే కవిత్వాలు చెప్తున్నారు. ఈ కవిత్వాలు పదాలు కాదు భార్యమని. తమరు నా ప్రేమను కూడా చూడాలి కదా. ఆకాశం అంత అంటున్నారు కదా, ఎక్కడ చూడాలో అర్థం కావడం లేదు. అనంతమైన ఆకాశంలో నువ్వేటి చూసినా ఓకే. చందమామలాగా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను మాత్రం అక్కడికే వస్తాను. వస్తారు కానీ
ఇప్పుడింత ఖరీదైన నెక్లెస్ ఎందుకు బాబు? పుట్టినరోజు పెళ్లి రోజులా ఈరోజు ఏ విశేషం లేదు కదా. అదంతా తర్వాత. కారణం తెలీదు గాని ఈరోజు నీ మీద రోజు కంటే ప్రేమ ఎక్కువైపోయింది. మనసులో ఒకటే ఆదృత, అలజడి. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. అంత ఎక్సైట్మెంట్ని మాటలతో చెప్తే సరిపోదని సిటీలోనే ఖరీదైన ఆర్నమెంట్తో చెప్పాలని ఇదిగో ఇది తీసుకొచ్చాను. మీ మనసు నాకు తెలుసు. మధ్యలో ఈ నగలు ఇవన్నీ ఎందుకు బాబు? ఈరోజు ప్రేమని తుయ్యడానికి భార్యమని. అంటే కొంపది సరేనా? అలా అని నువ్వు తను ఒకటే అని కాదు. కానీ నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో, ఎలా ప్రాణంగా చూసుకున్నావో బ్రాహ్మణి కూడా అలాగే చూసుకుంది. అంత మాత్రాన నువ్వు తను ఒకటి కాదు సరసు. కానీ నీ స్థానంలోకి రావడానికి తను చాలా ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల్లో మాత్రం నాటకం లేదు. నాకు అప్పుడప్పుడు తన నిజాయితీ కూడా కనిపించింది. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నేను మాత్రం నీవాణ్ణే. నా గుండెల్లో స్థానం నీదే. పంతులు గారు, మీరు డైరెక్ట్గా బ్రాహ్మణి ఇంటికి వచ్చేయండి. అలాగే అమ్మా. ఉంటాను పంతులు గారు. ఏం వాగ్దేవి, పంతులు గారికి ఇల్లు తెలుసా? నిన్న ఫోన్ చేసినప్పుడు అడ్రస్ చెప్పానండి, వచ్చేస్తారు. నీ హడావిడి ఆనందం చూస్తుంటే నిజంగా మన ఇంట్లో పెళ్లిలాగానే అనిపిస్తుంది. అనిపించటం ఏంటండి, బ్రాహ్మణి మన ఇంట్లో అమ్మాయే కదా. ఏమాత్రం హడావిడి లేకపోతే ఎలా చెప్పండి? ఇంతకీ పెళ్లి పెద్ద ఎక్కడా? అదిగో వచ్చేస్తున్నాడు.
ఏమైంది రాహుల్? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? యా మేడం, ఐఎమ్ ఫైన్. నీ డల్నెస్కి కారణం కన్ఫ్యూజనే అని నాకు తెలుసు. ఆ కన్ఫ్యూజన్ మొత్తం ఈ రోజు ఎంగేజ్మెంట్తో ఎగిరిపోతుంది. తేజ, చెప్పిన పని గుర్తుంది కదా? ఈ హడావిడయ్యేలోపో ఆ వ్యక్తి గురించి తెలియాలి. ష్యూర్ మ్యామ్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సరే, ఆలస్యం అవుతోంది, పదండి. ఇంకా లేట్ ఏంటంటే? ముహూర్తానికి టైం అవుతుంది కదా. వాళ్ళు ఎక్కడున్నారు? ముహూర్తమా? ఎవరు పెట్టారు? ఎప్పుడు పెట్టారు? అంటే ఇలాంటి హడావిడిలో ఆలస్యం అవుతుంటే అందరూ అనే మాటే కదా అని అనేశాను. వరసకి మేనత్తని, కాబోయే అత్తగారిని నేనొచ్చి ఇన్ని రోజులైంది. ఒక్కసారి కూడా నా కాళ్ళకు దండం పెట్టలేదు. అలాంటిదావిని చూసిన వెంటనే పెట్టడమేట్రా? ఏంట్రా ఇది? మామ్, పెళ్ళయ్యాక ఎన్నిసార్లైనా పెట్టొచ్చని పోస్ట్ పోన్ చేసిందేమో. అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని కన్సిడర్ చేస్తావేంటి? మామ్, నేను చెప్పాను కదా, వాగ్దేవి గారంటే ఆవిడే. ఆవిడంటే మన బ్రాహ్మణికి చాలా రెస్పెక్ట్. అర్థం అవుతుందిలే. బ్రాహ్మిణి మొహంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది కదా ఆంటీ? ఆ కళ పెళ్లి వల్ల వస్తే మీ రాక వల్ల మా ఇంటికి పండగ వచ్చింది. మీకు పరిచయం చేయలేదు కదా, మా వదిన దేవసేన, అమెరికాలో పెద్ద డాక్టర్. మా మేనల్లుడు, కాబోయే అల్లుడు వరుణ్. హలో. అవునా? వాగ్దేవి గారు, అరుణ్ ప్రసాద్ గారు, వాళ్ళ అబ్బాయి రాహుల్, అమ్మాయి నవ్య, తను ప్రీతి. ఆంటీ, కాబోయే కోడలు అని చెప్పండి.